Hello, Nikhil Verma. Welcome to our NFHC Foundation ఇంటర్వ్యూ ప్రోగ్రామ్. నా ప్రోగ్రామ్ ఏంటంటే మిషన్ విద్యా విజ్ఞాన్ సేవలో భాగంగా విద్యార్థులకు నాలెడ్జ్ షేరింగ్ చేయాలన్న ఉద్దేశంతో మన ఈ ప్రోగ్రామ్ కానీ ఇంటర్వ్యూ కానీ నిర్వహించడం జరుగుతుంది. సో మన ఎన్ఎఫ్హెచ్సి ఫౌండేషన్ తరఫున నీకు హార్టీ కాంగ్రాచులేషన్స్. 2023 ఇస్రో యువికా ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యావు. చాలా గ్రేట్ అచీవ్మెంట్. అది కూడా ఇస్రో వరల్డ్ వైడ్ ఫేమస్ ఆర్గనైజేషన్, స్పేస్ రీసెర్చ్లో కూడా చాలా పేరున్న సంస్థ. అది కూడా చాలా యంగేజ్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. చాలా ఛాలెంజెస్ ఉన్నా కూడా. సో నీకు జర్నీ కానీ అలాగే ఈ సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఈ కంప్లీట్ డీటెయిల్స్ మన నెక్స్ట్ బ్యాచ్ టార్గెట్ చేయే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. సో వెల్కమ్ వన్స్ అగైన్ నిఖిల్ వర్మ. అండ్ నీ గురించి కానీ నీ జర్నీ ఎలా, నీ బ్యాక్గ్రౌండ్ గురించి మన వ్యూవర్స్ కానీ స్టూడెంట్స్కి పాయింట్స్ షేర్ చేసుకోవాల్సిందిగా. నమస్తే, నా పేరు భట్టు నిఖిల్ వర్మ. నేను క్లాస్ 10th వరకు జెడ్పీహెచ్ఎస్ నెక్కొండలో చదువుకున్నాను. అండ్ ప్రజెంట్ నేను సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ హనంకొండలో రీసెంట్గా 11th క్లాస్ ఫినిష్ చేసి 12th చదువుతున్నాను. మా ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, మాది ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. అండ్ నేను హంబుల్ అచీవ్మెంట్స్ లైక్ యువికా 2023కి సెలెక్ట్ అవ్వడం, HJWP IIT మద్రాస్ టాప్ ఫైనలిస్ట్గా ఉండడం ఇన్ ద నేషనల్ లెవెల్ అండ్ ఇన్స్పిరేషనల్ లెవెల్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ గుడ్ హంబుల్ అచీవ్మెంట్. ప్రజెంట్ నేను 12th చదువుతున్నాను అండ్ కాస్మాలజీ పైన కాస్త రీసెర్చ్ పేపర్ పైన వర్క్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో ఇన్ ఎర్లీ స్టేజ్. ఓకే, గ్రేట్ గ్రేట్. సో నీ జర్నీలో ఇస్రో యువికా అనేది ఒక భాగంతో పాటు మిగతా అచీవ్మెంట్స్ కూడా వండర్ఫుల్ అచీవ్మెంట్స్. అది కూడా మీ బ్యాక్గ్రౌండ్, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ అచీవ్మెంట్స్ తీసుకురావడం అంటే చాలా ఛాలెంజింగ్. సో దాంట్లో భాగంగా మన ఇస్రో గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, ఇస్రో యువికా ప్రోగ్రామ్ గురించి. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ కానీ నీ సెలెక్ట్ ఇంత క్రిటికల్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. సో దాంతోపాటు ఇస్రోలో ఆపర్చునిటీ అంటే అంత ఈజీ కాదు. సో చాలా ఫిల్టరింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు, ఎలా అంటే స్టూడెంట్స్ ఏమేమి క్రైటీరియాస్ ఉంటాయి దీంట్లో, కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తావా? షూర్ సార్. సో ఇది ఈ ప్రాసెస్ సెలెక్టింగ్ క్రైటీరియా ఇట్ ఈస్ ఎ వెరీ అవసరం అని చెప్పాలి. ఓకే, ఎలా టోటల్లీ వాళ్ళు 100% వెయిటేజ్ ఇచ్చారు. ఆ 100%లో 50% వాళ్ళు ప్రీవియస్ ఇయర్ దట్ ఈస్ క్లాస్ 8th అకాడమిక్ ని బేస్ చేసుకొని 50% వెయిటేజ్ ఇచ్చారు. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ 8th లో 96 కానివ్వండి, నేను పర్సెంటేజ్ స్కోర్ చేసినట్టయితే దాన్ని బై 2 చేసి వాళ్ళు యాడ్ చేసేవాళ్ళు ఆ మార్క్స్. అది వన్ ఆఫ్ ద గుడ్ అని చెప్పాలి. బికాస్ క్లాస్ 8th క్లాస్ వెయిటేజ్ అనేది ఇట్ విల్ డిఫైన్ దట్ వీఆర్ గుడ్ ఎట్ అకాడమిక్స్. సో అది ఫస్ట్. అండ్ సెకండ్, ఇస్రో వాళ్ళు డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒక ఆన్లైన్ క్విజ్ కండక్ట్ చేశారు. ఆ ఆన్లైన్ క్విజ్ విత్ 30 MCQs అండ్ 30 minutes డ్యూరేషన్. సో ఆ క్విజ్ అనేది బేస్డ్ ఆన్ బేసిక్ మ్యాథ్స్, సైన్స్, జీకే అండ్ సమ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇస్రో. లైక్ ఇప్పుడైతే చంద్రయాన్ 3 అండ్ రీసెంట్ గా మనం డాకింగ్ చేసాము. హౌ ఇట్ వాస్ హ్యాపెన్ ఇస్ అవర్ గోల్స్. ఇప్పుడు గగన్యాన్ కానివ్వండి, బాస్ కానివ్వండి, భారతీయ అంతరిక్ష స్టేషన్, హౌ వీఆర్ గోయింగ్ టు ప్లాన్. సో వీటిపైన కూడా కొన్ని MCQs వస్తాయి. అది మనం కాస్త కేర్ఫుల్ గా అటెంప్ట్ చేసినట్టయితే దానికి మనకు 10% ఇస్తారు. సో దట్ ఈస్ వెల్. అండ్ ఇంకొకటి 10% టు ద సైన్స్ ఫెయిర్ ఆర్ ఇన్స్పైర్ ఆర్ అదర్ ఎనీ సైన్స్ యాక్టివిటీస్ లో మనం పార్టిసిపేట్ అయినట్టయితే ఇన్ ద పాస్ట్ 3 years వాళ్ళు ఆ సర్టిఫికేట్ బేస్డ్ కి మనకు ఇంకా కొంత పర్సంటేజ్ యాడ్ చేస్తారు. ఒకవేళ మనం స్టేట్ లెవెల్లో పార్టిసిపెంట్ అయినట్టయితే మనకు 10% వెయిటేజ్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ. స్టేట్ లెవెల్ వెళ్ళడం అనేది కాస్త ఛాలెంజ్. సైన్స్ ఫెయిర్ కానివ్వండి, ఇన్స్పైర్ కానివ్వండి, దానికి కాస్త ప్రొసీజర్ ఉంటుంది, వి నో వెల్. సో అలా ఇంకా 5% ఏదైనా ఒలింపియాడ్ లో మనం పార్టిసిపేట్ అయినట్టయితే నాట్ ఓన్లీ సైన్స్, మ్యాథ్ ఒలింపియాడ్ కూడా కన్సిడర్ చేస్తారు. మ్యాథ్ ఒలింపియాడ్, ఇంగ్లీష్ ఒలింపియాడ్, ఏదైనా ఒలింపియాడ్ ఉన్నట్టయితే ఒలింపియాడ్ లో కాస్త విన్నర్స్ ఉంటే బాగుంటుంది. అండ్ స్పోర్ట్స్ లో వాళ్ళు 5% ఇస్తారు. స్పోర్ట్స్ లో మీరు విన్నర్స్ ఉన్నట్టయితే అది చాలా యాడ్ అవుతుంది. ఒకవేళ టీమ్ అయితే అంత ఉండదు, ప్రియారిటైజ్ మే నాట్ హై, బట్ ఇండివిజువల్ ఉన్నట్టయితే చాలా, లైక్ చెస్ కానివ్వండి, క్యారమ్ లో మీరు విన్నర్ అయినట్టయితే మీకు డెఫినెట్లీ 5% యాడ్ చేస్తారు. అండ్ ఇంకా 5% దేనికి అంటే NCC ఆర్ NSS. బికాస్ NCC, NSS అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. అండ్ స్టూడెంట్ మస్ట్ హీ సర్టెన్లీ గుడ్ ఎట్ యూనిటీ, డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి. హీఈస్
సర్టన్లీ ఫిట్ ఎట్ దట్. కాబట్టి 5% దానికి ఇస్తారు ఇఫ్ యు ఆర్ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఆర్ ఎన్సిసి, అండ్ 15% టు ద రూరల్ పంచాయత్ లొకేటెడ్ స్కూల్ స్టూడెంట్స్. సో ఇది రియల్లీ ఆసమ్ టు ఎంకరేజ్ ద రూరల్ స్టూడెంట్స్. సో ఇది టోటల్ క్రైటీరియా. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా గుడ్ ఆపర్చునిటీ, ఇది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా గుడ్ ఆపర్చునిటీ. ఐదర్ బాయ్ ఆర్ ప్రైవేట్ గర్ల్స్ గవర్నమెంట్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా వెయిటేజ్ లో కానీ ఏమైనా, ఆర్ ఓన్లీ బై బేస్ ఆన్ ద రూరల్ డిఫరెన్షియేషన్, అందులో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? నో సార్, యాక్చువల్లీ ఈ 15% వెన్ ఐ వాస్ అప్పుడు 20% ఇచ్చారు కరెక్ట్. రూరల్ స్టూడెంట్. బట్ ఇప్పుడు డిక్రీజ్ చేశారు, రెడ్యూస్ చేశారు. ఓకే. ఇది బ్యాలెన్స్ చేయడానికి చేశారు, అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ వెల్ బ్యాలెన్స్. దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్, నో డిఫరెన్షియేషన్స్ అమాంగ్ ఆర్ బిట్వీన్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ఇద్దరిని ఎంకరేజ్ చేయాలి, ఇద్దరిని ఈక్వల్ గా మనం ట్రీట్ చేయాలి ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్. ఎస్ సార్, బికాస్ ఎవరు కూడా ఎక్కడ ల్యాక్ అవ్వకూడదు. సో దట్ ఈస్ ఇప్పుడు రూరల్ స్కూల్ కి అన్ని కైండ్ ఆఫ్ ఒలింపియాడ్ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండదు. సో అక్కడ 5 మార్క్స్ లూజ్ అయినా కూడా 5%, ఇక్కడ 15% మనకు యాడ్ అవుతుంది. అలా ఇద్దరికి ఈక్వల్ ప్రియారిటైజ్ ఉంటుంది. ఓకే. ఈ వెయిటేజ్ లో కూడా చాలా చూస్తుంటే మీరు చెప్పినట్లు సో ఆల్మోస్ట్ 360 degrees కైండ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మెథడ్ లెక్క ఉంది స్టూడెంట్ ని సెలక్షన్ ప్రాసెస్ లో. సో దాట్ గివ్స్ నో దట్ వాట్ క్రైటీరియా అని ఇస్రో సెలక్షన్ ప్రయారిటీ ఎలా ఇస్తుంది అన్నది. సో దట్ ఈస్ గుడ్. ఇది చెప్పే మీరు పాయింట్స్ చూస్తే మెయిన్ గా వాళ్ళకి సర్టిఫికేట్ కానీ, సైన్స్ ఒలింపియాడ్ కానీ, సైన్స్ ఫెయిర్ కానీ, ఇంకా ఏదైనా ఒలింపియాడ్ లో కానీ, సో ఆ క్యూరియాసిటీ కానీ, ఇది ప్రోగ్రామ్ ఇస్రో ఈవికాలో సెలెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళు కొంచెం చాలా యంగ్, అంటే ఎర్లీ ఏజ్ లోనే, ఐ థింక్ మేబీ 5th or 6th నుంచే అవేర్నెస్ కానీ అది కానీ వాళ్ళ మైండ్ లో ఉండాలి. దాని తగ్గట్టుగా వాళ్ళ ప్లానింగ్ కానీ. సో కరెక్ట్, ఇస్రో ఈవికా అనేది మన టార్గెట్ అనుకున్నాం. కెరీర్ లో కూడా ఈ ఏదైతే స్ట్రాటజీ అప్రోచ్ ఉందో, ఆల్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ టు లెర్న్ ఆర్ టు సస్టైన్ ద కాంపిటేటివ్ వరల్డ్ ఆర్ టు అచీవ్ సంథింగ్ గ్రేట్. సో ఇది చాలా బాగుంది ఈ సెలక్షన్ క్రైటీరియా. సో హ్యాపీ టు నో. సో అలా అయితే సో ఇలాంటి స్ట్రాటజీ ఇలా సెక్షన్స్ ఉన్న దీంట్లో సో నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు సెలెక్ట్ అవ్వడానికి? ప్రిపరేషన్ స్ట్రాటజీ నీకు ఎలా ఉండింది? నీ టైంలో నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు? సార్ నేను మొదట ఆఫ్టర్ లుకింగ్ ఎట్ సెలెక్షన్ క్రైటీరియా నేను నా అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్ గా చూసుకున్నాను, వ్యాలిడ్ ఉన్న చూసుకున్నాను. ఎవ్రీ సర్టిఫికేట్ షుడ్ బి వ్యాలిడ్. ఓకే, సో అది చూసుకున్నాను. అండ్ ఎవ్రీడే ఐ యూస్ టు స్పెండ్ 1 to 2 hours ఆఫ్ టైం ఇన్ ద ఈవినింగ్. సో ఆ టైంలో నేను కాస్త బేసిక్ మ్యాథ్స్, సైన్స్ చూసేవాడిని, అండ్ ఇస్రో రిలేటెడ్ కొన్ని వీడియోస్ చూసేవాడిని, బుక్స్ చదివేవాడిని. సో హౌ ఇస్రో ఇస్, వాట్ ఆర్ ద స్పేస్ సైన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ, వీటిపైన కొన్ని బుక్స్ వీడియోస్ చూశాను, చదివాను. సో అలా నేను ఆ క్విజ్ అనేది కేర్ఫుల్ గా ఇచ్చాను, ఆన్లైన్ క్విజ్. అది నేను అటెంప్ట్ చేశాను. అండ్ ఎవ్రీడే ఒక 2 hours నేను స్పెండ్ చేశాను. అండ్ ఐ వాస్ వెరీ క్యూరియస్ ఇన్ స్పేస్ సైన్స్, అండ్ ఐ హావ్ గుడ్ టెంపర్ ఎట్ దట్ మూమెంట్, సైంటిఫిక్. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. సో లైక్ దట్. సో హ్యాపీ టు. ఏ రిసోర్సెస్ మామూలుగా మేజర్గా ఫాలో అయ్యేది అంటే లైక్ కలెక్ట్ చేయడానికి కానీ, క్విజ్ రిలేటెడ్ కంటెంట్ కానీ, సో మాక్సిమం ఏది రిఫర్ చేసేది? సార్ ఆల్మోస్ట్ ఆన్లైన్ రిసోర్సెస్ సార్. కొన్ని మనకు యూట్యూబ్ అండ్ సమ్ ఇస్రో అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అండ్ ఈ హ్యాపీ థింగ్ ఏంటిదంటే ఇస్రో IIRS డెహ్రాడూన్ వీళ్ళు ఆన్లైన్ కొన్ని వర్క్ షాప్స్ కానివ్వండి, కొన్ని ట్రైనింగ్ కానివ్వండి, ఎవ్రీ డే వాళ్ళు చేస్తూ ఉంటారు ఆన్లైన్. సో అప్పుడు నేను IIRS ఇస్రో వాళ్ళది నేను ఆన్లైన్ లో కూడా కొన్ని సర్టిఫికేషన్ కూడా చేశాను. అది కాస్త నాకు బూస్ట్ చేసింది. ఆల్రెడీ ఇస్రో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్న స్టూడెంట్స్ కి అది ఆన్లైన్ మోడ్ లో, ఆ ఆన్లైన్ మోడ్ లో నేను అప్పుడు జాయిన్ అయ్యాను. సో అది నాకు ఇంకా హెల్ప్ అయ్యింది. నేను అక్కడ వెళ్ళక ముందే నేను కాస్త వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను ఆన్లైన్ లో, కాస్త హెల్ప్ అయ్యింది. సో అది మేజర్ చెప్పాలి అంటే మేజర్ గా చెప్పాలి అంటే సో మీకు వేరే వాళ్ళు స్పూన్ ఫీడింగ్ కంటే మేజర్ నీ క్యూరియాసిటీ, నీకున్న లైక్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ తోనే నువ్వు వేరియస్ థింగ్స్ ఇదర్ ఇంటర్నెట్ ఆర్ వేరియస్ పీపుల్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం వల్ల నీకు మాక్సిమం రిసోర్సెస్ కానీ, రిఫరెన్సెస్ కానీ నీకు జర్నీ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ లో చాలా హెల్ప్ అయింది అనుకోవచ్చు. సో ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ మోర్. సో హ్యాపీ టు నో. ప్రోగ్రామ్ స్ట్రాటజీస్ కానీ మనం అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసాము. సో మనం ఇప్పుడున్న యంగ్ జనరేషన్ స్టూడెంట్స్ ఎర్లీ ఏజ్, సో స్పెషల్ గా ఎలాంటి సజెషన్స్ కానీ, వాళ్ళకి ఎలాంటి కేర్, వాళ్ళ కెరీర్ విషయంలో కానీ, వాళ్ళ గైడెన్స్ కి మనం ఏ విధంగా మనం కొన్ని పాయింట్స్ మీ ఎక్స్పీరియన్స్ ద్వారా, సో ఇవన్నీ నీకు చాలా ఇస్రో కాకుండా మిగతా వాటిలో కూడా చాలా బిగ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో నీకు బెస్ట్ గా స్టూడెంట్స్ ని మనం ఎలా వెళ్తే సో మనం బెటర్ గా ఇలాంటి లైఫ్ కానీ ఇంకా బెటర్ లైఫ్ ని లీడ్ చేయగలము. సో నీ సజెషన్స్ నీ సైడ్ నుంచి కొన్ని పాయింట్స్, కొన్ని స్టూడెంట్స్ కి యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ కొన్ని షేర్ చేసుకోవాల్సింది. షూర్ సార్. స్టూడెంట్ అనేవాడు హీ షుడ్ ఆల్వేస్ విత్ దట్ వాట్ వి కాల్
థర్స్ట్ ఆఫ్ ద నాలెడ్జ్, అక్వైరింగ్ ద నాలెడ్జ్. సో అది అంటే ఆ దాహం ఉండాలి ఎప్పుడు కూడా, ఎప్పుడు దాహం ఉండాలి, ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి. కరెక్ట్. ఓకే, నాట్ ఓన్లీ సైన్స్, ఈవెన్ యూ కెన్ నో ద పాలిటిక్స్ ఆర్ ఈవెన్ యూ కెన్ నో ద ఏ ఎకనామిక్స్. సబ్జెక్ట్. థర్స్ట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ఎప్పుడు నేర్చుకునే కన్సిస్టెన్సీ ఉండాలి. సో స్పెషల్ ఫర్ యువికా ఆస్పిరెంట్స్ కి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటిదంటే, ఫస్ట్ యూ షుడ్ గుడ్ ఎట్ లెర్నింగ్, అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్, అండ్ యూ మస్ట్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్. బికాస్ కాస్త లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి. మోస్ట్లీ లెక్చర్స్ కానివ్వండి, ఇంటరాక్షన్ కానివ్వండి, ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది, మోస్ట్లీ ఇంగ్లీష్. కాబట్టి కాస్త మనం ఇంగ్లీష్ లో పైన కాస్త పట్టు ఉండాలి. ఐ మీన్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. అండ్ యూ షుడ్ గుడ్ ఎట్ సమ్ బేసిక్ సైన్స్ లైక్ కెప్లర్స్ లా కానివ్వండి, ఫ్రిక్షన్ అండ్ న్యూటన్స్ లా, ఇలాంటి వెరీ వెరీ బేసిక్ ఫిజిక్స్ ఐడియా ఉండాలి. అండ్ ఫర్ ఆస్పిరెంట్స్, యువిక్ ఆస్పిరెంట్స్ అన్ని సర్టిఫికేట్స్ మేక్ షూర్ చేసుకోండి. అన్ని సర్టిఫికేట్స్ ఎన్సిసి కానివ్వండి, సైన్స్ కానివ్వండి, అన్ని సర్టిఫికేట్స్ ని ఎన్షూర్ చేసుకోండి. అండ్ స్పేస్, ఆస్ట్రోనమీ అండ్ కాస్మాలజీ వీటిపైన కొన్ని బుక్స్ చదవండి. అండ్ ఐ మస్ట్ రికమెండ్ యూ IIRS డెహ్రాడూన్ వాళ్ళు ఇచ్చే ఆన్లైన్ కోర్స్ ని జాయిన్ అవ్వండి బిఫోర్ గోయింగ్ దేర్. సో జాయిన్ అయ్యి అక్కడ మీకు అన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఇస్రో సైంటిస్టే రిసోర్స్ మీకు ఇస్తారు. ఆ రిసోర్స్ మీరు ఆన్లైన్ మోడ్ లో డౌన్లోడ్ చేసుకొని గో త్రూ దాట్. సో దీస్ ఆల్ ఆర్ ద ఫ్యూ సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్. వండర్ఫుల్, వండర్ఫుల్ నిఖిల్. సో ఈ జర్నీ ఎవ్రీథింగ్ కైండ్ ఆఫ్ ఫర్ ఎనీ స్టూడెంట్ ఆర్ candidate of explore or to do something great. సో ఎవ్రీ మూమెంట్ నువ్వు షేర్ చేసుకుంటుంటే నీ జర్నీ ఆర్ లెర్నింగ్ ఆర్ ఇస్రో బెంగళూరు ఈ జర్నీ కానీ నీ కంటిన్యూస్ లెర్నింగ్ పైన ఉన్న ప్యాషన్ కానీ వితౌట్ ఎనీ ప్రెషర్ యు ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. దాంతో ఎవరు చెప్పాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కంటే మేజర్గా సెల్ఫ్ లెర్నింగ్ అనేది మీ జర్నీలో మీ ఇంట్రెస్ట్ ప్యాషన్తో ఈ అచీవ్మెంట్స్ కి బాగా హెల్ప్ అయింది. సో ఆ అచీవ్మెంట్స్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నీ అంబిషన్స్ కి ఇస్రో యువికా చాలా హెల్ప్, కూడా ఒక బేస్ సపోర్టింగ్ పిల్లర్ లెక్క మీకు ఒక సైంటిస్ట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో ఆ డొమైన్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు కావచ్చు. సో నువ్వు షేర్ చేసుకున్న ప్రతి మూమెంట్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్. సో ఈ జర్నీ నీకు చాలా నేర్పించింది, చాలా షేర్ చేసుకున్నావు. స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనకు వ్యూవర్స్ కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఇలాంటి కెరీర్ కాకుండా ఎనీ ఇంట్రెస్ట్, ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉండాలని మెయిన్ గా నువ్వు చెప్పిన పాయింట్స్ లో నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్, అది కూడా చాలా ఇంపార్టెంట్ కెరీర్ లో. ఎవరో చెప్తే చేస్తామని కంటిన్యూస్ గా ఎవరు స్పూన్ ఫీడింగ్ చేయరు జర్నీలో. సో అలాంటిది ఓన్ ఇంట్రెస్ట్ లో యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్ అనేది నీ ఎగ్జాంపుల్ అన్నది. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ యువర్ జర్నీ. సో ఐ డెఫినెట్లీ నీ జర్నీ అబ్వియస్లీ మీ జర్నీ ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో ఈ జర్నీ ఇలానే పిల్లలు విద్యార్థులు కూడా సో వాళ్ళ జర్నీని వాళ్ళు బెటర్ గా మౌల్డ్ చేసుకొని మంచి మంచి అచీవ్మెంట్స్ పొందాలని, అలాగని నీ డ్రీమ్స్ కూడా నువ్వు ఏదైతే టార్గెట్ చేస్తున్నావు స్పేస్ సైడ్ కానీ, సైన్స్ సైడ్ కానీ, అడ్వాన్స్మెంట్ సైడ్ నీ కెరీర్ ఫీల్డ్ కూడా